నీకు వ్యాపారంలో ఎందరో పోటీదారులుంటారు. ఎవరైనా నీ మీద పగతో భార్గవి మీద ఇలాంటి ప్రయోగాలు చేసి ఉండొచ్చు. చస్తే చస్తుంది, మధ్యలో నీకేంటే? ముందు ఇక్కడి నుంచి బయటికి పోవే. ఆపండి, నోరు మూయవే. ముందు నువ్వు పూజ పేరుతో పిల్లని దారుణంగా కొట్టిస్తావా? బాబాయ్, నన్ను గుర్తుపట్టట్లేదు బాబాయ్. ఏదో ఒకటి చెయ్యాలి మమ్మీ. అప్పుడే శాంతి ఆత్మతో కలిసి భార్గవి ఆత్మ పైకెళ్ళిపోతుంది మమ్మీ. సూర్య, అవి విడాకుల డాక్యుమెంట్స్. నువ్వు ఒక సంతకం చేయి చాలు, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. వద్దన్నయ్యా, నువ్వు ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నావు. ఒక్కసారి నువ్వు సంతకం పెడితే నీ జీవితమే చేజారిపోతుందన్నయ్యా. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది వదిన ఆరోగ్యం గురించే గాని విడాకుల గురించి కాదన్నయ్యా. కావ్య, నువ్వు చిన్నపిల్లవి. నువ్వు ఈ విషయాలు తలదూచుకున్న లోపలికి వెళ్ళు. చిన్నపిల్ల చిన్నపిల్ల అని నా నోరు నొక్కేస్తున్నారు. అయినా పెద్దవాళ్ళు అయ్యండి మీరేం చేస్తున్నారు? దూరమైన అన్న వదిలిని దగ్గర చేయాల్సింది పోయి విడాకుల పేరుతో వాళ్ళని శాశ్వతంగా దూరం చేస్తున్నారు. ఎందుకన్నయ్య చిన్నన్నయ్య జీవితాన్ని అనవసరంగా నాశనం చేస్తున్నారు? నీకేమైనా మతిపోయిందా? మేమంతా కష్టపడి తన జీవితం బాగు చేయాలని చూస్తుంటే నాశనం చేస్తున్నామంటావా? అయినా దాన్నేంటే నువ్వు వెనకేసుకొస్తావు? అది ఆడుతోంది నాటకమని అందరికీ అర్థమైంది, నీకర్థం కాలేదా? కాంచన, దాని గురించి డిస్కషన్ ఆపుతావా? కావ్య, నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. చూడు, ఈ విషయం నాంచే కొద్దీ అనవసరమైన డిస్కషన్స్ అన్నీ వస్తాయి. ముందు నువ్వు సంతకం పెట్టు. ఏమండి, మన పెళ్ళైన తర్వాత మీరు నాకిచ్చిన అతి విలువైన బహుమతి ఏంటో తెలుసా? ఇదేనండి. ఇంత తొందరగా నా కోరిక తీరుతుందనుకోలేదండి. చాలా సంతోషంగా ఉంది. సంతకం పెట్టినంత మాత్రం సంబరం ఏమి కాదు, ఇంకా చాలా తతంగం ఉంది. రేపు లాయర్ని వెళ్ళి కలవాలి. ఆ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా పెట్టు. ఏయ్, ఏంటిది? లెగు లెగు. ఏంటో దినా, నువ్వు చెప్పిందేంటి, చేస్తుందేంటి?
భార్గవి వదిన ఆరోగ్యం నయం చేస్తానన్నావు కదా, ఇప్పుడు ఇలా చేసావేంటి? దయచేసి వాళ్ళిద్దరిని విడదయ్యొద్దు వదినా. పిచ్చిదానా, వాళ్ళిద్దరినీ నేను కలుపుతానన్నానే అనుకో. నువ్వెలా నమ్మావు? ఆ రోజు ఎందుకలా చెప్పానంటే ప్రతిదానికి పానకంలో పుడకలా నువ్వు తయారయ్యావు కదా, అందుకని. కేవలం నువ్వు అడ్డం రాకుండా ఉండడం కోసమే నీకలా చెప్పాను. ఇప్పుడు చూడు, నా పని ఎంత ఫాస్ట్గా అయిపోయింది. మీ అన్నయ్యకి ఆ పిచ్చిదానికి విడాకులు రావడం మాత్రం ఖాయం. నువ్వేమీ చేయలేవు, ఒక మూలన ఏడుస్తూ పడుండు, సరేనా? ఇంత జరిగినా ఈ బాబాయ్ నీ గుర్తురాలేదమ్మా? ఇన్ని బాధలు అనుభవిస్తూ కూడా కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఎలా ఉండగలిగావు? నువ్వు అడిగిన వెంటనే ఆస్తి ఇవ్వలేదని కోపమా? నీ భర్తని మంచి మార్గంలో పెడదామని అలా ప్రవర్తించానే గాని ఆ డబ్బుల మీద ఆశతో కాదమ్మా. చనిపోయిన మా అన్నయ్య మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, మీ ఇద్దరూ నా కన్న కూతుళ్లతో సమానం. మీకెప్పుడు నేను అన్యాయం చేయలేనమ్మా. క్షమించండి బాబాయ్, మిమ్మల్ని అపార్థం చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను. కానీ కావాలని కాదు బాబాయ్, కొన్ని పరిస్థితులు నన్ను అలా తప్పుగా ఆలోచింపజేశాయి. నా సంగతి తర్వాత బాబాయ్. ముందు భార్గవికి ఏమైందో చెప్పండి. ఇలా ఎందుకు తయారైంది? సూర్యని పెళ్లి చేసుకుని సంతోషంగానే ఉంది కదా. సంతోషమా పాడా? అసలు వాణ్ణి పెళ్లి చేసుకున్నాకే భార్గవి సంతోషం మొత్తం ఆవిరైపోయింది. వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళంతా డబ్బు మనుషులు. అందుకే ఈ పెళ్లి చేసుకోవద్దని భార్గవికి చెప్పి చూశాను. అయినా కోరి చేసుకుని ఇలా కష్టాలు కొని తెచ్చి పెట్టుకుంది. సూర్య నాకు బాగా తెలుసు బాబాయ్, అతను చాలా మంచివాడు. అతని వల్లే భార్గవికి కష్టాలు వచ్చాయంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆ సూర్య నువ్వు అనుకున్నంత మంచివాడు కాదమ్మా. అతనిలో నీకేదైనా మంచి కనబడి ఉంటే అది పైకి మాత్రమే. అసలు మొదటి నుంచి జరిగిన సంఘటనలు తెలుసుకుంటే అతను ఆ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకే అర్థమవుతుంది. నాకింకా బాగా గుర్తుంది, ఆ రోజు మమ్మల్ని అందరినీ కాదని గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. అదమ్మా జరిగింది. పెళ్ళైన తర్వాత పెద్ద ఆదర్శవాదిలా ఇద్దరిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు. కానీ అసలు సాధింపులన్నీ తర్వాతే మొదలయ్యాయి. చివరికి అంతా కలిసి దాన్ని పిచ్చిదాన్ని చేశాడు. వాళ్ళ సాధింపులు భరించలేక, ఎవరితోనూ చెప్పుకోలేక పాపం భార్గవి ఎంత బాధపడిందో. పెద్ద కూతురు జీవితం ఒకటే సరిగా లేదనుకుంటే చిన్న కూతురు జీవితం కూడా అలాగే తయారైందన్నమాట. ఈ కష్టాలన్నీ మన రాఘవయ్య పిల్లలకే రావాలా? అయినా ఇవన్నీ తెలిసి కూడా నువ్వెందుకు ఊరుకున్నావు? నువ్వు దలుచుకుంటే వాళ్ళెంత? వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. సూర్యని ఎలా అడగాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే వెళ్ళి కడిగేస్తాను. వద్దమ్మా, ఇంతకంటే ఎక్కువ ఆవేశం నాకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆవేశంలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో మనం లేవు. అంతెందుకు, నిన్ను నీ భర్త నా కళ్ళ ముందే నిన్ను కొట్టాడు. నేనేమన్నా చేయగలిగానా? అప్పుడే నిలువునా పాతేయాలన్నంత కోపం వచ్చింది. కానీ కంట్రోల్ చేసుకున్నాను. ఎలాంటి వాడైనా అతన్ని భర్త. మెల్లగా అతనిలో మార్పు తీసుకొచ్చి నీకు దగ్గర చెయ్యాలే గాని ఆవేశపడి ఉన్న దూరాన్ని పెంచకూడదు. ఇప్పుడు భార్గవ పరిస్థితి కూడా అంతే. నువ్వు వెళ్ళి మాట్లాడినా ఇంకా గొడవ పెరుగుతుందే గాని ఏమీ ప్రయోజనం ఉండదు. ముందు భార్గవి ఆరోగ్యం బాగుపడే మార్గం చూద్దాం. తర్వాత దాని సంసారం ఎలా బాగు చేయాలనో నేను చూసుకుంటాను. మరి ఇలాంటి రోగాలు నయం చేయగలిగే డాక్టర్లు ఎక్కడున్నారు? నేనెందరో డాక్టర్లకు చూపించాను, కానీ లాభం లేకపోయింది. ఈ మధ్యనే నా స్నేహితుడు కిషోర్ని కలిశాను. అతను గొప్ప సైకియాట్రిస్ట్.
ఇలాంటి కేసులు చూడటంలో అతను ఎక్స్పర్ట్. కానీ అతన్ని కలిశాక మన భార్గవి తప్పకుండా బాగుపడుతుందనే నమ్మకం నాకు కలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సైకియాట్రిస్ట్ల కంటే ఎవరైనా స్వామీజీని కలిస్తే ఫలితం ఉంటుందేమో బాబాయ్. భార్గవిని చూస్తుంటే ఏదైనా గాలి సోకిందేమోనని అనుమానంగా ఉంది. నాకొక స్వామీజీ తెలుసు. ఆ స్వామీజీకి ఇలాంటి వారిని బాగు చేయడంలో చాలా మంచి పేరుంది. ఒకసారి కలుద్దాం బాబాయ్. ఏంటమ్మా, ఈ రోజుల్లో కూడా ఇలాంటి పిచ్చి నమ్మకాలేంటి? డాక్టర్లతో కాంది ఈ స్వామీజులతో అవుతుందంటావా? నాకీ నమ్మకాలు లేవు. డాక్టర్ చూపించొద్దని ఎవరన్నారు? అమ్మాయి ఎంతో నమ్మకంగా చెప్తుంది కదా. ఒకసారి స్వామీజీని కలిస్తే తప్పే ఉంది రాజేంద్ర. అవును బాబాయ్, ఒక్కసారి కలుద్దాం. సరేనమ్మా, మీరిద్దరూ ఇంతగా చెబుతున్నారు కాబట్టి నాకు నమ్మకం లేకపోయినా వెళ్ళి ఒకసారి ఆ స్వామీజీని కలుద్దాం. వెళ్ళి భార్గవిని ఒకసారి చూసిరమ్మా. మరి గాయత్రమ్మ భర్త సంగతి ఏం చేద్దాంరా? పోలీసులు విడిచిపెట్టి 2 రోజులైంది. వాడు ఇంకా ఇల్లు చేరలేదు. వాడు గాయత్రి ఆస్తిని వదిలి ఎక్కడికి పోడు. జేబులో కొంత చిల్లర ఉంటుంది. అది అయిపోగానే తిరిగి వస్తాడు. గాయత్రి మన ఇంటికి వచ్చిన విషయం వాడికి తెలియదు. అందుకే పాత ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఆ ఇంటి మీద ఓ కన్నేసి ఉంచు. వాడక్కడికి రాగానే గాయత్రి ఇక్కడ ఉన్న విషయం వాడికి తెలియదు. వాడే వస్తాడు. వాడిని ఎలా బాగు చేయాలో నేను చూసుకుంటాను. ఇంకా నిర్ణయించుకోలేదా? నిర్ణయించుకున్నాను. ఈరోజు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. గుడ్, మంచి డెసిషన్. బాగా ఆలోచిస్తే నువ్వు చెప్పిందే నిజం అనిపిస్తోంది. అసలు దాన్ని పెళ్లి చేసుకుని ఇన్నాళ్ళు భరించిందే దాని ఆస్తి కోసం. ఇప్పుడు మధ్యలో వదిలేస్తే ఇన్నాళ్ళు పడ్డ శ్రమ అంతా వృధా అయిపోతుంది కదా. గుడ్, ఇప్పుడు దారిలోకి వచ్చావు. మళ్ళీ నీ మూడ్ మార్క ముందే ఇంటికెళ్ళు. కొన్నాళ్ళు మీ ఆవిడని మంచిగా చూసుకో. ఛీ, దాన్ని మంచిగా చూసుకునేదేంటి? అదంటే నాకు అస్సలు ఇష్టం లేదు. పెళ్ళామంటే ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు నటించు. కొన్నాళ్ళకి నీ మీద నమ్మకం ఏర్పడి ఆస్తి మొత్తం నీ చేతిలో పెడుతుంది. అవును, సడన్ గా నేను మంచోడిగా మారానంటే నమ్ముతుందా? ఆడవాళ్ళ మనస్తత్వం నీకు తెలీదు. మొగుడెంత దుర్మార్గుడైనా, ఎంత హింస పెట్టినా ఎప్పుడింటికి వస్తాడా అని ఎదురు చూడటమే కాదు, ఎప్పటికైనా మారడా అని చూస్తారు. అటువంటప్పుడు ఏదో చిన్న డ్రామా ఆడి మారానని చెప్పు. అంటే ఈ రోజు నుంచి మళ్ళీ మంచోడిగా అవతారం ఎత్తాలన్నమాట. ఈ మధ్య పెళ్ళాన్ని కొట్టడానికి అలవాటు పడిన చేతులు ఖాళీగా ఉంటాయా? ఏదో కంట్రోల్ చేసుకోవడం కొంచెం కష్టమే, కానీ తప్పదు కదా. సరే, మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి కలుస్తుంటాను. ఓకే, జాగ్రత్త, నేను చెప్పింది మర్చిపోవద్దు. ఈ గాయత్రిని ఇంట్లోంచి బయటికెలా పంపించాలి? ఏదో ఒకలా గొడవ పెట్టుకుని పంపిద్దామనుకుంటే మారినట్టు మంచిదాన్ని అయిపోయినట్టు నటించాను. ఛ, ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి, చేసి తీరాలి. పోనా? ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మధ్యాహ్నం ఏర్పాటు చేసిన పూజ ఎలాగూ పాడైపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎలా అరేంజ్ చేయాలని ఆలోచిస్తున్నావా? అలా మాట్లాడతారేంటండి? మనం మాట్లాడుకుందంతా మర్చిపోయారా? భూత వైద్యులు పిలిపించి మంత్రిచ్చిన తాయెత్తు కట్టిస్తే నయమవుతుందని అనుకున్నాం కదా. ఆ మంత్రాలన్నీ ఆ పని మనిషికి తెలుసంటే పూజ ఏర్పాటు చేయించాను. అసలు తప్పంతా మీదండి. సరైన టైంలో మీరు ఆ ముదనష్టంతో వచ్చి పూజ చెడగొట్టకుండా ఉండుంటే ఈ పాటికి భార్గవి మనతో కలిసి తిరుగుతూ ఉండేది. నీ మొహం! ఆ పని మనిషి కొట్టే దెబ్బలకి మేము రావటం క్షణం ఆలస్యం అయ్యుంటే భార్గవి చచ్చుండేది. నిజం చెప్పు, నువ్వు నిజంగా భార్గవికి నయం చేయించడానికి తను పిలిపించావా, లేకపోతే శాశ్వతంగా తన్ని అడ్డు తప్పిద్దామనుకున్నావా?
ఇదిగో ఇలా ఇలా మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండేది. మీకు మంచి చేసిన తప్పే, చెడు చేసిన తప్పే. నేను మారిపోయానని మొన్ననే చెప్పాను కదా. తాయితీ కట్టిస్తే తనకు నయం అవుతుంది అని చెప్పి మీ పర్మిషన్ తీసుకున్న తర్వాతే పూజ ఏర్పాట్లు చేయించారు. మళ్ళీ నన్ను అనుమానిస్తారేంటి? అసలు ఈ రోజు ఈ పూజ ఏర్పాట్లు చేయటానికే ఆ రోజు నువ్వు మారినట్టుగా నటించావేమో అన్న అనుమానం. నన్ను అనుమానించడం తప్ప మీకు వేరే పనే ఉండదా? మీరు అనుకుంటున్నట్టు నేను పాత భువన్ అయి ఉంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకి నా ప్రవర్తన వేరేగా ఉండేది. అక్క మొగుడేమో అడ్డమైన పనులు చేసి జైలుకెళ్ళాడు. చెల్లెల మొగుడేమో దానికి పిచ్చ కిందని ఇంట్లోంచి బయటికి గెంటేశాడు. ఇద్దరు బ్రతుకులు బాగుపడతాయి లేదు, కనీసం నమ్మకం కూడా లేదు. అలాంటి ఆడవాళ్ల కన్న కూతుళ్ళైనా సరే ఇంట్లో పెట్టుకొని కాపురం చేయాలని ఏ ఆడది అనుకోదండి. ఇదే నీ అసలు స్వరూపం. ఆ అక్క చెల్లెలిద్దరి మీద నీకు ద్వేషం, పగ లేదని నువ్వు చెప్పిందంత అబద్ధం. ఆ పని మనిషిని చూసినప్పుడే నాకు అనుమానం వేసింది. నా అన్న కూతుళ్ళిద్దరూ ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేదని. కానీ ఎందుకనో మంచిదానిలా నువ్వు నాటకమాడావు. అవును, వాళ్ళు ఇంట్లో ఉండటం నాకిష్టం లేదు. ఒక్కదాన్నే ఎలా వదిలించుకోవాలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే మళ్ళీ రెండో దాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీదకి ఎక్కించారు. నన్ను రెచ్చగొట్టారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను వినండి. వాళ్ళిద్దరూ ఈ ఇంట్లో ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ ఇంట్లో ఉంటే నేనన్నా ఉండాలి, లేదా వాళ్ళైనా ఉండాలి. డిసైడ్ చేసుకోండి. చేశాను, ఎప్పుడో డిసైడ్ చేశాను. వాళ్లే ఈ ఇంట్లో ఉంటారు. నీకు ఇష్టమైతే ఉండు, లేదా బయటకు వెళ్ళు. నీలాంటి పొగరుబోత ఆడదాంతో కాపురం చేయటం కంటే తల్లి తండ్రి లేని ఆ ఇద్దరు ఆడపిల్లలకి అండగా ఉండటం మంచిది. ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారు. ఇక మీదట నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసినా, ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికి హాని తలపెట్టినా చంపేస్తాను.